ఇంకా చాలా గ్రామాల్లో అమలు ఉంది. బట్ ఇదే గ్రామం లోపల ఏంటంటే మనం ఫస్ట్ ఎమ్మెల్యే గ్రామంలో మనం మొదలు పెడుతున్నది. సో ఇదంతా కూడా మనం ఒక దేవుని సన్నిధిలో మొదలు పెట్టాము. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా దిగ్విజయంగా జరగాలని మేమంతా మనసారా కోరుకుంటున్నాము. దీంట్లో లాస్ట్ ఇయర్ మనం ఏ విధంగా చేసినామో ఈ విధంగా కూడా అదే విధంగా చేయబోతున్నాం. మనము ఇక్కడ ఏ రైతు కూడా ఎవరికి డిపార్ట్మెంట్ పరంగా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. డిపార్ట్మెంట్ పరంగా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. డిపార్ట్మెంట్ కి దీంట్లో ఎక్స్పెండిచర్ లేదు. రైతు 25,000 అంటే 25,000 డైరెక్ట్ గా మేము నాన్ సబ్సిడీ ఇస్తాము. ఇది మీ అందరూ ముందు ఎందుకు చెప్తామంటే డిపార్ట్మెంట్ కి ఏదో ఖర్చు ఇవ్వాల్సి వస్తుంది, డిపార్ట్మెంట్ కి ఏదో ఖర్చులు ఉంటాయి అని అనుకుంటారు. అవేం అవసరం లేదు సార్. ఎందుకంటే మాకు 2% అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మీటింగ్ లో ఏ ఖర్చు కూడా మేము క్లెయిమ్ చేసుకోవడానికి మాకు ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఏ రైతు కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ కి ఎవరికి కానీ డబ్బులు దయచేసి ఇవ్వకూడదు. ఇది మీ అందరికీ మేము క్లియర్ చేస్తాం. ఎగ్జామ్ లో కూడా చెప్పాను సార్ నేను. ఎందుకంటే డిపార్ట్మెంట్ కి అంటే డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకురావద్దు, ఈ స్కీమ్ చెడ్డ పేరు తీసుకురావద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కీమ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది సార్. ఇది ఎవాల్యుయేషన్ అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీమ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ రైతులతో మాట్లాడతారు. అట్లాంటి టైంలో ఏదైనా జరిగితే కనుక మనకు జిల్లా కానీ మనకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇది మీకు సభాముఖంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరి ముందర చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు ఇది ఫస్ట్ పాయింట్ ఇది నోట్ చేయాల్సింది. డిపార్ట్మెంట్ ఖర్చులు అంటే ఏముండవు ఈ స్కీమ్ లో. ఇది రైతు స్కీమ్. ఇది రైతులు డబ్బులు కడతారు, రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది. దీంట్లో మధ్యలో దళారులు ఎవరు లేరు, మధ్యవర్తులు లేరు. మీ విలేజ్ లో ఎవరికి ఏం కావాలన్నది మీరు డిసైడ్ చేసుకుని ఆ పేర్లు ఇస్తే ఈ స్కీమ్ ఇంకా మేము ముందుకు తీసుకుపోతాము. ఈ స్కీమ్ గురించి ఇంకా ఫర్దర్ గా ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. కొన్ని విషయాలు మాట్లాడడానికి మా కలీగ్ ఎవరైతే ఉన్నారో మాకు ఇప్పుడు హెల్ప్ చేశారు డాక్టర్ విఠల్ గారు. ఇతరు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే దీంట్లో కొన్ని సార్ కాంపోనెంట్స్ లో కొన్ని ఉన్నాయి కాబట్టి. సో విఠల్ గారు ఈరోజు ఇలేగా గ్రామ పంచాయతీ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని మండలాలలో మా ఇలేగా సాకుపడి నేను ఇలేగా గ్రామ పంచాయతీల తరఫు నుంచి కూడా మేము ఒక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే